హైదరాబాద్లో మూసీ ఉగ్రరూపం, లోతట్టు ప్రాంతాల్లో జలమయం, ఇళ్లలోకి వరద నీరు. పురాణపూల్ వరదల్లో చిక్కుకున్న పూజారులు సేఫ్, సురక్షితంగా కాపాడిన రెస్క్యూ బృందాలు. మూసీ వరద ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన, ఎంజీబీఎస్ లో పరిస్థితిని పరిశీలించిన రంగనాథ్. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నీట మునిగింది, వరద అంచనా వేయడంలో విఫలమయ్యారన్న హరీష్ రావు. ఏలూరు ఏజెన్సీలో గోదావరికి వరద ఉధృతి, నీట మునిగిన కల్వర్టులు, నిలిచిన రాకపోకలు. ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా, 6 బిల్లులకు ఆమోదం తెలిపిన సభ. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వేగవంతం, ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ ఎంక్వైరీ. తెలంగాణలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, 3 దశల్లో నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్, ప్రభుత్వ జీవోను ఛాలెంజ్ చేసిన రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి ప్రతి నెల 2000 స్టైఫండ్, చదువు టెక్నాలజీయే తలరాతలు మారుస్తాయన్న రేవంత్. ధ్వంసమైన రన్ రేలే విజయాలుగా కనిపిస్తున్నాయా? ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.